ఇప్పుడైతే మన రియల్ లో మన కాలేజ్ లో ఎట్లా ప్రోగ్రామ్ ఉంటుందో సేమ్ అదే విధంగా జరుగుతుంది. నేనైతే షూటింగ్ అంటే ఏదో నార్మల్ గా చిన్న చిన్నగా చేస్తారేమో. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్జా డెకరేషన్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా సీరియల్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. ఈ వీడియో చాలా లెంత్ గా ఉన్నా కొంచెం చూడండి. ఇదిగోండి మన హీరోయిన్ గారు పాడతా తీగలో చేస్తున్నారు కదా, అలాగే ఇంకొక షూటింగ్ అన్నమాట. ఇది చాలా షూటింగ్స్ అయితే చూపించబోతున్నా. ఇదంతా కూడా స్మార్ట్ జోడీ సెమీ ఫైనల్స్ మనం డెకరేషన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ ఫైనల్ సంబంధించింది అనమాట. ఇలా మనకు చాలా చాలా వీడియోస్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. అలాగే మన ఛానల్లో కొత్త యాంకర్ కూడా రాబోతుంది అనమాట. అందుకని తనది కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ఈ షూటింగ్ అయితే ప్రేమ ఎంత మధురం సీరియల్ అనమాట. మ్యారేజ్ సీక్వెన్స్ జరగబోతుంది. ఇప్పుడు మన ముందు రాబోతుంది. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధార్థ్. నేను కానిస్టేబుల్ మంజులో సత్య అనే క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. సో ఇక్కడ కానిస్టేబుల్ మంజులో కూడా ఒక వెడ్డింగ్ సీజన్ జరుగుతుంది. దాని డెకరేషన్స్ మొత్తం మంజునాథ్ గారు చేస్తున్నారు. ఇప్పుడే కలిసాను. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్. ఇక్కడ వచ్చి చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఈ సినిమా సీరియల్ రంగం మొత్తం ఎంత పెద్దగా ఉంటుంది అంటే చాలా మంది ఆపర్చునిటీస్ కోసం, పని కోసం వస్తారు, కానీ పని దొరకదు. కానీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అండ్ ఎన్నో సీరియల్స్ కి డెకరేషన్స్ పెడుతున్నారు. అండ్ ఇది చాలా మంచి గొప్ప పని అని నేను మీ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంజునాథ్ డెకరేషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ దిస్ అమేజింగ్ వండర్ఫుల్ పర్సన్. అండ్ మీకు ఏమైనా డెకరేషన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి, యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. మీ పని, మీ ఎవ్రీడే భోజనం కూడా డిఫికల్ట్ అవుతుందో ప్లీజ్ అప్రోచ్ మంజునాథ్ గారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఏం పని చేస్తారో దానికి పేమెంట్ ఇస్తారు కరెక్ట్ గా. సో ప్లీజ్ వర్క్ విత్ దెమ్. హీఈస్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే, మంజునాథ్ డెకరేషన్స్ యూట్యూబ్ ఛానల్, అక్కడే అన్ని డీటెయిల్స్ దొరుకుతుంది. ప్లీజ్ గో సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ వాయిస్ కొంచెం షూటింగ్ ప్లేస్ లో తీయడం వల్ల అన్ని వాయిస్ వచ్చేసింది. సారీ, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మైక్ పెట్టుకొని చేస్తాను. బ్యాక్ టు మంజా డెకరేషన్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనం గుండమ్మ కథ సీరియల్ చేస్తున్నాం. ఈరోజు వచ్చి నేను చాలా సార్లు మీకు షూటింగ్ చూపిద్దాం అనుకుంటాను, అన్ని వివరంగా చేద్దాం అనుకుంటాను. మళ్ళీ ఇటు వస్తాను, ఏదో ఒక ఈవెంట్ వచ్చేస్తుంది, అటు వెళ్ళిపోతుంటాను. అంత క్లియర్ గా డీటెయిల్ గా చూపించలేకపోతున్నాను. అందుకనే మన ఛానల్లో ఒక యాంకర్, ఇదిగోండి తను కృష్ణవేణి అనమాట. చాలా చాలా బాగా కొంచెం యాక్టివ్ గా ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. ఇంకోటి నేను నాకంటే కూడా కొంచెం ప్రతిదీ కూడా డీటెయిల్ గా చూపించలేం, కానీ తను ఓన్ చేసుకుని క్లియర్ గా చూపించుకుంటుంది. అందుకనే మీకు ఏదున్నా ఇంక మీద ప్రతిదీ కొంచెం డిఫరెంట్ గా చూపించాలి. అన్ని షూటింగ్ చేస్తున్నాము, ఆ షూటింగ్ లొకేషన్స్ అన్ని చూపించాలి. ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు ఆ షూటింగ్ చాలా బ్యాక్గ్రౌండ్ ఎంత ఎలా ఉంటుంది ఏంటి, షూటింగ్ అసలు షూటింగ్ ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూసేది కాకుండా షూటింగ్ వెనక లైఫ్ ఎలా ఉంటుంది అదన్నీ కూడా డీటెయిల్ గా చూపిస్తుంది. అంతేగా మనం ఇప్పుడు ఈవెంట్ చేసేటప్పుడు అంతా కూడా మనకి ఫ్లవర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ఆ మార్కెట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకు కొన్నిసార్లు ఏంటంటే కొంచెం అడ్రస్లు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలా కాకుండా ప్రతి లాగ్ లో కొంచెం మీకు టోటల్ గా డీటెయిల్ తో తను తీసుకోబోతుంది. మీకు మీద డిఫరెంట్ గా కొన్ని వీడియోస్ తను చేయబోతుంది. అంతేకాకుండా మన ఛానల్ ఒక మంచి యాంకరింగ్ కూడా చేయబోతుంది. ఇంకా మీరు కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకోబోతున్నాం కొంతమంది ఆర్టిస్టులతో. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ మీకైతే మీ ముందుకు తీసుకొస్తాం. డెఫినెట్ గా కలిసి అనుకున్నాను. చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది యూట్యూబ్ మీద బికాస్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్. అండ్ నేను ఇక్కడ నుండి ఆ వర్క్స్ అన్ని చూసుకోబోతున్నాను. నేను మీ కృష్ణవేణి గుంటి. అండ్ నేను యాక్చువల్ గా ఎంఏ జర్నలిజం ఫస్ట్ చేస్తున్నాను కాకతీయ యూనివర్సిటీలో. అండ్ ఈ ఛానల్ సంబంధించిన బ్లాగ్స్ అయినా ఇప్పటి నుండి అసలు ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, డెకాస్ ఎక్కడ జరుగుతుంది, అండ్ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, సీరియల్ షూటింగ్ లో దాని ఎంత వర్క్ ఉండేది, అదంతా ఇప్పటి నుండి నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పటి నుండి సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాము ఈ ఛానల్లో. వీక్లీ ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ తీసుకురావాలని చూస్తున్నాము. కొన్నిసార్లు షూటింగ్స్ ఎలా జరుగుతాయని చాలా మంది ఇంట్రెస్ట్ చూస్తుంటారు. అలాగే కొంచెం లైవ్ వాయిస్ కూడా పెట్టడం జరిగింది.
ఈ వాయిస్ కూడా షూటింగ్స్ ఎలా జరుగుతాయి ఏంటంటే న్యాచురల్ పెట్టడం జరిగింది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మనం పుల్లారెడ్డి కాలేజ్లో షూటింగ్ ఉండింది గుండమ్మ కథ సీరియల్. అండ్ మన టీం వాళ్ళు వచ్చారు. ఇట్స్ 5:30 in the morning now. అండ్ వాళ్ళు లేసి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. 8 o'clockకి ఉంది ఇవాళ. 8 o'clock వరకు ఇదంతా సామాన్లు చేసి వాళ్ళకి రెడీ చేసి ఇవ్వాలి. అండ్ ఈరోజు గుండమ్మ కథ సీరియల్లో ఎలా ఉంటుంది షూటింగ్ మనకి అండ్ మన ఈవెంట్ వాళ్ళకి ఎలా డెకర్ చేసి ఇస్తున్నారు అది చూపిస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఐ విల్ షో యూ డెఫినెట్లీ హౌ సీరియల్ యాక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి డూ దట్. అండ్ వీలైనంత యాక్టర్స్ని పరిచయం చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఈ పుల్లారెడ్డి కాలేజ్ కూడా సరౌండింగ్ చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనేం చూపించబోతున్నా మీకు అనంటే మన డెకరేషన్కి కావాల్సిన సామాన్ అంతా మనం ఒక మార్కెట్ ఉండిద్ది, దాంట్లో వెళ్ళి మనం సామాన్ అంతా తీసుకుంటాము. అండ్ ఐ షో మార్కెట్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఇప్పుడైతే ఇట్లా స్ట్రైట్గా వెళ్తున్నాం మనం. పిల్లర్ నంబర్ 47 ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి దీపట్నం నుంచి అత్తాపూర్ వెళ్ళే రోడ్లో పిల్లర్ నంబర్ 67 దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి. దిస్ ఇస్ అవర్ లెఫ్ట్. ఇక్కడ చాలా ఫ్లవర్ షాప్స్ ఉన్నాయి. మార్నింగ్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ట్రాఫిక్ ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మార్నింగ్ ఏంటంటే ఎక్కువ కలెక్షన్ వస్తుంది. చాలా మంది విలేజెస్ నుంచి ఇక్కడికి కవర్ చేస్తారు. అండ్ మనం ఇక్కడ నుంచి కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా నేను మార్కెట్ మొత్తం చూపిస్తాను. రిమైనింగ్ షాప్స్ ఎలా ఉంటాయి, చుట్టుపక్కల మార్కెట్ మొత్తం ఎలా ఉంటుంది, ఎంత ఫ్రెష్ గా న్యాచురల్ గా ఉన్నాయో ఈ మార్కెట్ కి రావడం వల్ల. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇవన్నీ కూడా న్యాచురల్ ఎక్కడ చూస్తున్నట్టు ఒకటి కూడా చాలా న్యాచురల్ ఫ్లవర్స్. ఎంత తాజా ఫ్లవర్స్ ఉన్నాయో. చామంతిలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. అందుకే మార్కెట్ రావాలి. చూస్తున్నారు కదా ఎన్ని బంతిపూలు ఉన్నాయో. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. బంతిపూలు అయితే ఎన్న అడిగా కేజీ ఎంత అన్నా 50 రూపాయలకే కేజీ బంతిపూలు. ఇల్లు మొత్తం చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ బంతిపూలను యూజ్ చేసుకొని. ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే ఈ షాప్ ఏంటి అంటే మెయిన్ గా ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్లు. ఒక్కొక్కసారి ఈవెంట్ లో మనకి ఎట్లా అంటే 3 to 4 days కంటిన్యూస్ గా మన డెకరే ఉండాలి. సో అట్లాంటి టైంలో నేచురల్ ఫ్లవర్స్ యూజ్ చేసి ఏమైతే అంటే ఫ్లవర్స్ వాడిపోయిన తర్వాత డెకరేషన్ డల్ గా కనిపించడం జరుగుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి మనం నేచురల్ సమ్ టైమ్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ డెకరేషన్కి చాలా సామాన్ అవసరం. లైక్ క్లాత్స్ అని అండ్ ఇక్కడ కింద వేసే మ్యాట్స్ కానీ ఫోమ్ బాక్సెస్ కానీ చాలా మెటీరియల్ అవసరం. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ప్రతిదీ దానికి అవసరం. ఇట్లాంటి హోల్సేల్ షాప్లో తీసుకోవడం వల్ల మనకి కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన డిఫరెంట్ మెటీరియల్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఈ మిరర్స్ కానీ ఈ క్లాత్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్లో మనం ఇక్కడ ఫ్లవర్స్ తీసుకొని మన డెకరేషన్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు చూసిన వీడియోస్లో ఏ వీడియో అయినా మీకు కావాల్సి వస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఆ ఫుల్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ బొకే స్టాండ్స్ మొత్తం రెడీ చేశారు.
చూడండి ఎంత బాగా చేశారో మన వాళ్ళు. అండ్ ఆడిటోరియం చూపిస్తాను. ఆడిటోరియంలో యాక్చువల్గా ప్రోగ్రామ్ జరగబోతుంది ఆడిటోరియంలో. అండ్ దానికి సంబంధించిన డెకర్స్ అన్నీ ఎలా జరగబోతున్నాయి, అక్కడ ఎలా చేశారు, డెకర్ అంతా స్టేజ్ అంతా ఎలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసినందుకు. చాలా వరకు ఈ వీడియోలో మీకైతే డెఫినెట్గా ఎలా మెటీరియల్ దొరుకుతుంది, ఎటు నుంచి వెళ్ళాలి, ఏంటి రూట్స్, అవన్నీ కూడా డీటెయిల్గా చూపించడం జరిగింది. ఎందుకంటే డెకరేషన్ చేసే వాళ్ళు చాలా మందికి ఉపయోగపడాలని చెప్పేసి అవన్నీ కూడా మనం డిఫరెంట్గా చూపించడం జరిగింది. అలాగే షూటింగ్స్ కూడా చాలా షూటింగ్స్ వరకు వర్కింగ్ షీల్స్ కానీ ఇంకా డిఫరెంట్గా ఇంకా ముందుగా వచ్చే సీరియల్స్ ఏమున్నాయి, ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా చూడండి ఫ్రెండ్స్. మన సార్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఏ సీరియల్ కావాలో క్లియర్గా నాకు కామెంట్ చేయండి. ఆ సీరియల్ని ఫుల్గా మీ దగ్గర తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 33,000 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు మన దాంతో. చాలా చాలా హ్యాపీగా ఉంది. వీలైతే ఒక 40,000కో 50,000కో మంచి సెలబ్రిటీతో మనం మంచి సెలబ్రేషన్ చేసుకుందాం. ఇవన్నీ కూడా డెకరేషన్స్ అంతా కూడా మన సీరియల్ది బయట సంబంధించినవన్నీ కూడా అనమాట. ఇదంతా బయట ఈవెంట్ది. బయట ఈవెంట్స్ అయితే మనం చాలా డిఫరెంట్గా చాలా క్లాస్గా జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బాయ్.